హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక గ్లాసు బియ్యం, కేజీల్లో చెప్పాలంటే ఒక పావు కేజీ బియ్యం తీసుకొని, 1కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని కొంచెం పదునుగా వండుకోండి. నెక్స్ట్ దాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఓ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ పొయ్యి మీద మొగుడు పెట్టి ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా వేరుశెనగ గుళ్ళు, అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా సాయిపప్పు, కొంచెం కరివేపాకు, ఒక 7 ఎండుమిర్చి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూ ఉండండి. నెక్స్ట్ దీనిలోకి ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒకసారి మళ్ళీ కలపండి. మనం దీనిలో వేసుకున్న పప్పులన్నీ కొంచెం దోరగా వేగిన తర్వాత లాస్ట్‌లో ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. నెక్స్ట్ ఈ తాలింపు మొత్తాన్ని తీసుకొచ్చి రైస్‌లో వేసేసుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ ఆవపిండి వేసుకొని, ఈ ఆవపిండి రైస్ మొత్తానికి బాగా పట్టేలాగా ఒకసారి గరిటె పెట్టి కలుపుకోండి. మేమైతే ఒక స్పూన్ ఉప్పేసుకున్నాము. మీరు మీ టేస్ట్‌కి సరిపడినంత వేసుకోండి. నెక్స్ట్ దీనిలోకి మీడియం సైజు 2 నిమ్మకాయలు గింజలు లేకుండా ఒక గిన్నెలోకి రసం పిండుకొని దీనిలో వేసుకోండి. ఉప్పు, అలాగే నిమ్మరసం రైస్‌కి బాగా పట్టేలాగా గరిటె పెట్టి ఒకసారి బాగా కలుపుకోండి. ఇంతేనండి. చాలా సింపుల్‌గా నిమ్మకాయ పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు. అలాగే మీరు చింతపండు పులిహోర చేసుకోవాలనుకున్నారనుకోండి, నిమ్మరసం ప్లేస్‌లో 2 టేబుల్ స్పూన్‌లు చింతపండు రసం వేసుకుంటే అప్పుడది చింతపండు పులిహోర అవుతుంది. అలాగే మామిడికాయ గుజ్జు వేసుకుంటే మామిడికాయ పులిహోర అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.